రేవంత్ మనిషి పైన పోటీ చేస్తా కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా దంపతుల మధ్య గతంలో ఏర్పడిన వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న తరంలో కొమ్ముల జాతర వేదికగా కొండా మురళి చేసిన వ్యాఖ్యలతో వివాదం మరోసారి తెర మీదకి వచ్చింది. అయితే ఈ వివాదం పరకాల నియోజకవర్గం చుట్టూ తిరుగుతుంది. నిజానికి కొండా సురేఖ మొదటి సాయంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పరకాల నుంచి పోటీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సురేఖ వరంగల్ తూర్పు నుంచి పోటీ చేస్తున్నారు. అయితే పరకాల నియోజకవర్గాన్ని కొండా దంపతులు తమ ప్రధాన నియోజకవర్గంగా పేర్కొంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో సైతం పరకాల నియోజకవర్గం నుంచి సురేఖ కూతురు సుస్మిత కోసం ప్రయత్నించినప్పటికీ పార్టీ వారికి టికెట్ కేటాయించలేదు. ఈ స్థానాన్ని రేవూరి ప్రకాష్ రెడ్డికి కేటాయించగా ఆయన విజయం సాధించారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్న రేవూరి రేవంత్ రెడ్డితో పాటు కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆయనకు రేవంత్ రెడ్డి పరకాల స్థానాన్ని కేటాయించారు. అయితే ఒకప్పటి రాజకీయ ప్రత్యర్థి అయిన రేవూరి పరకాలలో విజయం సాధించడం కొండా దంపతులకు మింగుడు పడడం అంశంగా మారింది. ఈ విషయంలో అవకాశం దొరికిన ప్రతిసారి పరకాలలో పర్యటించడమే కాకుండా అక్కడ తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కొండా దంపతులు గతంలో ఒకసారి ఈ విషయంలో వివాదం చెలరేగా ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయంలో రేవంత్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తాజాగా కొమ్మల జాతర సందర్భంగా కొండా మురళి చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. పరకాల నా అడ్డ నా కూతురు పోటీ చేయడం ఖాయమని కొండా మురళి సంచలన వ్యాఖ్యలు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాలలో హోలీ సందర్భంగా ప్రతి ఏడాది ప్రసిద్ధ లక్ష్మీనరసింహస్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో అలంకరించిన ప్రబల బండ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, వేలాది మంది భక్తుల ముక్కులతో పరిసరాలు హోరెత్తుతాయి. ప్రభలతో పాటు పాల్గొన్న కొండా మురళి ఆయన కూతురు సుస్మిత కార్యకర్తలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా మురళి మాట్లాడుతూ పరకాల నా అడ్డ, వచ్చే ఎన్నికల్లో నా కూతురు సుస్మిత పరకాల నుంచే పోటీ చేయడం ఖాయం అంటూ మురళి తేల్చి చెప్పారు. సుస్మిత ధైర్యవంతురాలు అని, కార్యకర్తలకు సమస్య వస్తే ఎవరినైనా ఎదుర్కొంటుందని కొండా మురళి పేర్కొన్నారు. అటు సుస్మిత సైతం పరకాల నుంచే తన రాజకీయ ప్రస్థానం కూడా ప్రారంభమవుతుందని ప్రకటించారు. కొండా దంపతుల రాజకీయ ప్రస్థానం పరకాల నుండే మొదలైందన్న ఆమె, నేను కూడా పరకాల నుండే ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ ప్రస్థానం మొదలు పెడతానంటూ కుండ బద్దలు కొట్టారు. కాగా ప్రస్తుతం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. ఆయనతో పాటే టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలో ఆయన ప్రకాష్ రెడ్డిని కాదని సుష్మితకు అవకాశం ఇస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్న. నిజానికి కొండా దంపతులకు రేవంత్ రెడ్డితో మొదటి నుంచి అత్యంత సఖ్యత లేదని చెప్పాలి. గతంలోనూ కొండకు రేవంత్ రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయి. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ వేములవాడ గోవుల దత్తత విషయంలో వివాదంలో చిక్కుకున్నారు. అనంతరం దేవాదాయ శాఖ పరిధిలోని మేడారం టెండర్లో ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి జోక్యం చేసుకోవడంతో ఆ శాఖకు చెందిన మంత్రి కొండా సురేఖ అసహనం వ్యక్తం చేశారు. 71 కోట్ల టెండర్ను తన మంచికి ఇప్పించుకునేందుకు పొంగులేటి ప్రయత్నం చేస్తున్నాడని, శాఖకు మంత్రిగా ఉన్న తనతో సంబంధం లేకుండా అన్ని తానే పొంగులేటి నడిపిస్తున్నారని ఆరోపించారు. అసలు తన శాఖలో పొంగులేటి జోక్యం చేసుకోవడం ఏమిటని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పొంగులేటి తీరు తనకు ఇబ్బందిగా ఉందని అధిష్టానంకు లేఖ రూపంలో కొండా మురళి ఫిర్యాదు చేశారు. మంత్రి పొంగులేటి తీరుపై సీఎం రేవంత్ రెడ్డికి, పార్టీ అధిష్టానానికి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీగా ఉన్న సుమంత్ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న డక్కన్ సిమెంట్ కంపెనీ ఫైల్ సుమంత్ బెదిరింపులకు పాల్పడ్డారని మంత్రి ఉత్తమ్ కుమార్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. దీంతో ఆయనను విధుల నుంచి తొలగించింది ప్రభుత్వం. అనంతరం ఆయనను అరెస్ట్ చేసే విషయంలో ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. కొండాతో పాటు ఆమె కూతురు కూడా సీఎం రేవంత్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక దశలో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఆ సమయంలో సుస్మిత సైతం రేవంత్ రెడ్డితో పాటు పోలీసులను తీవ్ర స్థాయిలో ఆక్షేపించారు. ఓ కేసు విషయంలో ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిని గుమ్మంలోనే నిలబెట్టి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ విషయంలోనూ కొండాకు రేవంత్ కు మధ్య వివాదం ముదిరింది. అయితే ఆ తర్వాత ఏఐసిసి, పిసిసి జోక్యంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా మరోసారి పరకాల అంశంపై మురళి చేసిన వ్యాఖ్యలు ఎలాంటి వివాదాలకు దారితీస్తాయో వేచి చూడాల్సి ఉంటుంది.